ఒక్కసారిగా హమాస్ తీవ్రవాదుల దాడులు, హౌతీ తీవ్రవాదుల దాడులు ఇవన్నిటి మధ్యన అసలు హమాస్ పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ ఇన్ని రోజుల నుండి యుద్ధం చేస్తుంది, 3 నెలల నుండి ఏం జరిగింది? హమాస్ని ఏమాత్రమన్నా చేయగలిగిందంటే తాజాగా హమాస్ తీవ్రవాదులకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధి పరోక్షంగా అంగీకరించుకొచ్చాడు. 6,000 మంది హమాస్ తీవ్రవాదులు హతమయ్యారు. 6,000 మంది. ఒక రకంగా చెప్పాలంటే సగం తుడిచిపెట్టుకుపోయింది హమాస్. ఇప్పుడు రఫాలోకి కనుక ఇజ్రాయెల్ ఎంటర్ అయితే కనీసం ఇంకొక 50% పోతుంది. అంటే ఇప్పుడు ఇంకొక 6,000 మంది దాకా ఉన్నారు అక్కడ. ఇంకో 3,000 మంది చేస్తారు. ఓవరాల్గా టోటల్గా హమాస్ తీవ్రవాదులే కాకుండా హమాస్ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చే వాళ్ళకి 22,000 మంది చచ్చారు. ఇప్పటికీ 28,000 మంది ప్రాణాలు కోల్పోయారు అక్కడ. అది క్రమంగా హమాస్ని తుదముట్టించడం, తుడిచిపెట్టడం ఎప్పుడూ కుదరదు ఉగ్రవాదంలో. కానీ చిట్ట చివరి దాకా లెగిసి కోలుకోలేని పరిస్థితి సృష్టించడమే ఏ దేశమైనా చేస్తుంది. ఇప్పుడు నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నా లేదు, కోలుకోలేని విధంగా దెబ్బతీయడమే చేస్తుంది. ఇప్పుడు అదే పని ఇక్కడ జరుగుతోంది.